మధ్యలో నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, ఏదో కాస్ట్ సర్టిఫికేట్ కోసం, దీనికోసం ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళడం, అక్కడ పడిన బాధలు వేరే రకంగా ఉండేది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళమే. వెళ్ళి కోట ఊరట్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఈరోజు కుదరదు, ఎల్లుండి రండి, రేపు రండి అంటే ఆ 2 రోజులు అక్కడ ఉండిపోయి ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి వాళ్ళు ఎన్ని రకాలుగా బాధలు పెట్టేవారో అదంతా కూడా తెలిసేది. ఎన్నాళ్ళైనా ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది సార్. అవును మేడం. గవర్నమెంట్ ఆఫీసెస్ల పరిస్థితి. ఈరోజు నేను మీ సేవ ఆఫీస్కి వెడితే అడ్రస్ ఏదో మార్చాలని పెడితే మీరు నమ్మరు, అక్కడ కూర్చునే కుర్చీ ఎంత మురికి పట్టిపోయిందంటే కూర్చుంటే రోగం వస్తుందేమో అన్నలా ఉంది. అండ్ మరోవర్ ఆ కళ్ళు ఇలా పెడతారు కదా, ఐబాల్ స్కానర్కి పెడతారు, అది ఎంత మట్టి పట్టిపోయిందని నా ఫోన్లో మీకు చూపిస్తాను, ఫోటో కూడా తీశాను నేను. అంత పాడైపోయింది. మీరు కళ్ళు ఒక 5 నిమిషాలు అలా పెట్టి ఉంచాలంటే అసలు ఆ కళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందో అన్నంత దారుణంగా ఉంది అది. అంటే ఒక చిన్న మైన్యూట్ పాయింట్ కూడా మనం గొప్పగా చేయలేకపోతున్నాం. ఎన్ని గవర్నమెంట్లు మారినా, నేను ఒకసారి మీ సేవ కడితే 3 గంటలు 4 గంటలు అయిపోయి, అసలు సింగిల్ విండో సిస్టమ్ ఎందుకు పెట్టరు వీటన్నింటికిను? ఇంతింత సమయాలు, ఇన్ని గంటలు, ఎనర్జీ, టైం, వీళ్ళందరూ పైగా మనం ఏదో వాళ్ళ ఆస్తులు మనకు రాసిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఎంత దారుణం అండి, చాలా దారుణం నిజంగా. అంటే గవర్నెన్స్లో పెద్దగా అంత మార్పు, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా అవును, ఇప్పటికీ మనకు అంత మార్పు రాలేదు.